ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ నుంచి చెప్పడం. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళైతే ఫ్లిప్కార్ట్లో సాసా లిలీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది, మంచి ఆఫర్స్తో పాటు వస్తుంది. అండ్ ఆల్సో ఇదే కూడా కాకుండా మీకు అమెజాన్లో కూడా సమస్య స్టార్ట్ అయిపోయింది. సో రెండిట్లా మీకు ఏవైతే మంచి డిస్కౌంట్ మీద వచ్చే స్మార్ట్ ఫోన్స్ కానీ గ్యాడ్జెట్స్ ఏమైతే అవుతున్నాయో అవి తగ్గట్టు ఆఫర్స్ అప్లై చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు రికమెండేషన్ అయితే ఇస్తాను. అవి మీకు కంపల్సరీ అయితే తీసుకోవచ్చు అయితే అడ్వైస్ అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే నాయిస్ ఫిట్ నుంచి నాయిస్ ఫిట్ హేలో 3 స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ అయిపోయింది అంటే అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఇక్కడ చూసుకుంటే మాత్రమే ఇది 1.43 AMOLED డిస్ప్లే వస్తుంది, 7 days దాకా బ్యాటరీ బ్యాకప్తో పాటు వస్తుంది. అని కూడా ఏంటంటే ప్రైస్ చూసుకుంటే మాత్రం 5,500 రూపాయలు ఉందన్నమాట. మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మెటల్ బ్లాక్, లెదర్ బ్రౌన్, లెదర్ బ్లూ, సిలికాన్ బ్లాక్ వేరియంట్స్లో కూడా ఆప్షన్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే CMF వాచ్ 3 Pro నుంచి అన్నమాట. సో ఈ స్మార్ట్ వాచ్ ఏదైతే ఉందో ఇవాళ సేల్ స్టార్ట్ అయిపోతుందో, ఒకవేళ ఇట్లా మీరు ఇది పర్చేస్ చేసుకోవాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. 13 days బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది, డ్యూయల్ బ్యాండ్ GPS పాటు కూడా వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 8,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇట్లా మీరు 7,000కి రావచ్చు అనమాట. ఇక్కడ కలర్ ఏంటి చూసుకుంటే మాత్రమే డార్క్ గ్రే, లైట్ గ్రీన్, లైట్ గ్రే, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్లో అవైలబుల్ ఉందన్నమాట. ఇది కూడా 1.3K ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే సోనీ నుంచి అన్నమాట. సో సోనీ వాళ్ళైతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ స్మార్ట్ ఫోన్ అయితే త్వరలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే ఒక ఎక్స్ట్రా పోస్ట్ అయితే వేసారన్నమాట. అంటే ఇక్కడ కాదు, వారి లాంగ్వేజ్లో వచ్చింది. సో వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే May 13th రోజున లాంచ్ అవబోతుంది అనేసి పెట్టి ఇక్కడ May 13th 11 AM లోకల్ టైం ఉంది. మన ఇండియా కన్వర్ట్ చేస్తే 7:30 PM IST ఇండియన్ స్టాండర్డ్ టైంలో సోనీ ఎక్స్పీరియన్స్ స్మార్ట్ ఫోను. ఇక్కడ చాలామంది 8 అంటారు, 9 అంటారు, 10 అంటారు. నేనైతే అఫీషియల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసేదాకా అయితే మాత్రమైతే నెంబర్ నేమ్ కానీ రివీల్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. కానీ ఎక్స్పీరియా సిరీస్ నుంచి అయితే ఒక స్మార్ట్ ఫోన్ అయితే రాబోతున్నారు, అదే కన్ఫర్మ్ చేయగలుగుతారు. సో May 13th అఫీషియల్ కన్ఫర్మేషన్స్ వస్తే అప్పుడు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే నింటెండో స్విచ్ నుంచి అనమాట. సో నింటెండో స్విచ్ ఏంటంటే హ్యాండిల్ అన్నమాట, ఇట్లా చేత పట్టుకొని ఆడచ్చు. సో అది వచ్చేసరికి ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎక్కడ అంటే మాత్రమే నింటెండో స్విచ్ 2కి వచ్చేసరికి అయితే ప్రైస్ ఇంక్రీజ్ US, కెనడా, యూరోప్ అండ్ జపాన్లో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంట. సో మెల్లమెల్లగా మనకి ఇండియా కూడా వస్తుంది. సో ఇక్కడ నేను చూసిన ప్రకారం కూడా చూసుకుంటే దగ్గర దగ్గర కొత్త ప్రైస్కి పాత ప్రైస్కి వాళ్ళ కరెన్సీలోనే 10,000 నుంచి 8,000 రూపాయల ప్రైస్ గ్యాప్ అవుతుంది అనమాట. సో చూడాలి మనకి ఇండియాకి వచ్చినాక ఎంత ప్రైస్ గ్యాప్ ఉంటుందో. సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం వివాల్డీ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో వివాల్డీ బ్రౌజర్ యొక్క కొత్త వర్జన్ అయితే వచ్చింది. 7.9.397 0.64 వర్జన్ అయితే వచ్చింది. ఒకవేళ గిట్లా మీరు వివాల్డీ బ్రౌజర్ యూజ్ చేస్తుంటే గిట్లా అప్డేట్ చేసుకోవడం కొత్త అప్డేట్ అయితే వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో మినిస్వామ్ నుంచి అన్నమాట. సో మినిస్వామ్ వాళ్ళు ఫ్యాన్లెస్ ఇంటెల్ కోర్ Series 3 సంబంధించిన NAS డివైసెస్ అయితే రిలీజ్ చేసారు అన్నమాట. ఇక్కడ ఫ్యాన్లెస్ మోడల్స్ ఉన్నాయి, M.2 స్లాట్స్ ఉన్నాయి, M.2 పెట్టుకోవచ్చు, NAS లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి దీంట్లో మీకు ఇది మోడల్స్ ఉన్నాయి. S5 మోడల్ ఉంది అండ్ S7 మోడల్ ఉంది. ఇక్కడ రెండిట్ల మోడల్ చూసుకుంటే ప్రాసెసర్స్ యొక్క చేంజ్ వస్తుంది అనమాట. ఇక్కడ సో ప్రాసెసర్ డిఫరెంట్గా ఉంటుంది. అడిషనల్ కన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం 007 ఫస్ట్ లైట్ అనే గేమ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే బయటపడ్డాయి. సో ఇక్కడ మినిమంలో చూసుకుంటే 1080p 30fps లో సెటింగ్స్లో చూసుకుంటే మాత్రమే i5 9th generation, Ryzen 3 35 3rd generation, 60 NVIDIA వాళ్ళది 1660 లేకపోతే AMD వాళ్ళ RX 5700 16GB RAM 6GB వీడియో ర్యామ్ కంపల్సరీ ఉండాల్సింది అన్నమాట ఈ గేమ్ ఆడడానికి. అండ్ స్టోరేజ్ కమిషన్ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేరు, కానీ ఇదైతే అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో మేబీ ఇది ఈ మంత్ నెక్స్ట్ మంత్ లాంచ్ అవకాశం ఉంది. సో ఒకవేళ ఇట్లా స్పై సంబంధించిన గేమ్స్ ఆడాలనుకుంటే ఇవి ఆడచ్చు. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.